కాంటూర్ ఫార్మింగ్ మరియు టెర్రేస్ ఫార్మింగ్ అంటే ఏమిటి? వాటి మధ్య ఉండే డిఫరెన్సెస్ ఏంటి? కాంటూర్ ఫార్మింగ్ మరియు టెర్రేస్ ఫార్మింగ్ ఇవి రెండూ కూడా ఎస్పెషలీ హిల్లీ ఏరియాస్లోను మౌంటైనస్ ఏరియాలోను ఫాలో అయ్యేటటువంటి టెక్నిక్స్. కాంటూర్ ఫార్మింగ్ అంటే సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక హిల్ అయితే సో ఇక్కడ ఒక బండ్ లాంటిది, బండ్ అంటే ఒక గట్టు లాంటిది కడుతూ వెళ్తారు. సో అక్కడక్కడ గట్టు లాంటివి కడుతూ వెళ్తే ఏమవుతుంది, ఇక్కడ నుంచి వచ్చే వాటర్ కానీ సాయిల్ కానీ అవి అక్కడే స్టోర్ అవుతుంది. అక్కడ మరి అగ్రికల్చర్ చేసుకునేలాగా బండ్స్ అనేవి నిర్మిస్తారు, అడ్డుకట్టలు లాంటివి వేస్తారు అంతే. కానీ టెర్రేస్ ఫార్మింగ్ అంటే ఇలా హిల్ ఉన్నటువంటి దాన్ని ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా టెర్రేస్ లాగా చెక్కుతారు. అంటే ఇక్కడ ఇలా స్లోప్ మీద పంటలు వేయరు, ఇలాగ దాన్ని కట్ చేయడం ద్వారా కొంత ఫ్లాట్గా వచ్చిన భూభాగం మీద ఇక్కడ చెట్లు వేస్తారనమాట. ఇది టెర్రేస్ ఫార్మింగ్కి, ఇది కాంటూర్ ఫార్మింగ్కి ఎగ్జాంపుల్. ఇక్కడ చూస్తే స్లోప్ మీద కూడా చెట్లు వేస్తున్నాం, ఇక్కడ అలా కాదు. సో దీన్ని ఇలా కట్ చేసిన తర్వాత ఒక ఫ్లాట్ సర్ఫేస్ లాగా వస్తుంది, దాని మీదే చెట్లు వేస్తున్నారు, దాని మీదే మొక్కలు పెంచుతున్నారు లేదా పంటలు వేస్తున్నారు. టెర్రేస్ ఫార్మింగ్ అనేటటువంటిది కాంటూర్ ఫార్మింగ్ ఇవి రెండు మౌంటైనస్ ఏరియాలో ఫాలో అయ్యేవే. చూడండి, కాంటూర్ ఫార్మింగ్ అనేటటువంటిది రిడ్జ్ మేకింగ్, జస్ట్ రిడ్జెస్ని బిల్డ్ చేస్తారు స్లోప్ గుండా. టెర్రేస్ ఫార్మింగ్ అనేటటువంటిది ఒక ఇంజనీరింగ్ ఆస్పెక్ట్, దాంట్లో షార్ట్ స్టెప్స్ మెట్లు లాగా కన్స్ట్రక్ట్ చేస్తారు. షార్ట్ స్టెప్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తారు కాంటూర్స్ దగ్గర. అంటే కాంటూర్ అంటే ఒక బండ్ లాంటిది బిల్డ్ చేస్తూ ఇలాగ ప్యారలల్గా ల్యాండ్ని స్టెప్స్ లాగా బిల్డ్ చేసుకుంటూ వెళ్తారు. ఇవి రెండూ కూడా ఫ్లో ఆఫ్ వాటర్ని ర్యాపిడ్గా వెళ్ళకుండాను, న్యూట్రియంట్స్ సాయిల్తో పాటు కొట్టుకొని వెళ్ళకుండాను హెల్ప్ చేస్తాయి.